సీఎం విజయ్ ని టార్గెట్ చేస్తూ హీరోయిన్ త్రిష పైన డబుల్ మీనింగ్ కామెంట్ చేశారనే ఆరోపణలతో డిఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్ ని తంజావూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బట్ అరెస్ట్ అయిన కొన్ని అవర్స్ లోనే మద్రాస్ హైకోర్టులో ఉదయనిధికి బిగ్ రిలీఫ్ వచ్చింది. ఆయన్ని సేమ్ డే స్టేషన్ బెయిల్పై రిలీజ్ చేయాలని పోలీసులు ఆదేశించింది. ఉదయనిధిని చెన్నై నీలంగరేలోని ఆయన ఇంట్లో పోలీసులు డిటైన్ చేసిన వెంటనే లీగల్ టీం మద్రాస్ హైకోర్టులో అర్జెంట్ పిటిషన్ ఫైల్ చేసింది. ఈ పిటిషన్ విచారణకి వచ్చిన తర్వాత తమిళనాడు అడ్వకేట్ జనరల్ విజయనారాయణ్ హైకోర్టుకి కీలకమైన క్లారిటీ ఇచ్చారు. తంజావూరు పోలీసులు ఉదయనిధిని విచారణ కోసం మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు తప్పిస్తే ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించే ఉద్దేశం పోలీసులకు లేదు అని కోర్టుకు చెప్పారు. ఈ వర్షన్ విన్న తర్వాత ఉదయనిధిని వెంటనే అదే రోజు స్టేషన్ బెయిల్పై రిలీజ్ చేయాలని హైకోర్టు పోలీసులను డైరెక్ట్ చేసింది. అయితే ఈ కేసులో ఉదయనిధిపై ఏకంగా 9 సెక్షన్ల కింద కేసెస్ బుక్ చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, వల్గర్ వర్డ్స్ వాడటం, అల్లర్లను ప్రోత్సహించేలా మాట్లాడటం, క్రిమినల్ బెదిరింపులు లాంటి సీరియస్ ఛార్జెస్ మోపారు. పోలీసులు ఆయన్ని తీసుకెళ్తున్న టైంలో ఉదయనిధి మీడియాతో తాను సీఎం పేరు తప్ప ఇంకెవరి పేరైనా ప్రస్తావించలేదని, తనపైన ఎందుకు కేసు పెడుతున్నారో అర్థం అవ్వట్లేదని, ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటామని కామెంట్ చేశారు. ఇంకోవైపు టీవీకే పార్టీ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకెళ్తుంది. తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటమే కాకుండా న్యూఢిల్లీలోని నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దగ్గర టీవీకే నేషనల్ స్పోక్స్ పర్సన్ పలా సెల్వకుమార్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఉదయనిధి వెంటనే పబ్లిక్ గా అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఉదయనిధి అరెస్ట్ న్యూస్ తెలియగానే తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ఫ్లాష్ స్ట్రైక్స్ అండ్ రోడ్ రోకోలు చేశాయి. డిఎంకే ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా హెడ్ క్వార్టర్స్ లో అర్జెంట్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఒకవైపు ఏఎండిఎంకే టీవీకే లీడర్స్ ఉదయనిధి వ్యాఖ్యలపై ఫైర్ అవుతుంటే, ఇంకొక వైపు లీగల్ అండ్ పొలిటికల్ ఫైట్ మరింత ముదిరిపోతుంది. ఆగస్ట్ 5 నుంచి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుండటంతో ఈ ఇష్యూ తమిళనాడు పాలిటిక్స్ ని ఇంకా ఎంత హీటెక్కిస్తుందో చూడాలి మరి.